సీఎం జగన్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీ దారుణాలకు అదుపు లేకుండా పోతుందన్న సోమిరెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చట్టాన్ని అడ్డుకు పెట్టుకున్న నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చామని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడినాడు. 20 సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ భూములు పేదోళ్ళకి ఇచ్చిండారో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కులు కొనుక్కునే హక్కులు కల్పిస్తాము, కానీ వాళ్ళ దగ్గర ఎవరైనా కొంటే కాదని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. ఇక్కడ మన వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకున్నాడు. ఆయన జేబు సంస్థలాగా వాడుకున్నాడు. దాంట్లో ఆయన డైరెక్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో 6,610 మందికి 5,445 ఎకరాలు నేను పట్టాల కింద వాళ్ళకి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు. 5,445 ఎకరాలు. ఫైనల్గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ని అడిగితే ఈ 3,300 ఎకరాలు ఇచ్చాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి నీ నోటి గుండా 5,445 ఎకరాలు అన్నావు, అక్కడ 3,300 ఎకరాలు ఇచ్చారు. కొరవ 2,145 ఎకరాల్లో భారీ కుంభకోణం జరిగింది. తమరు అమాయకులకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ పేరుతో మార్చి రిజిస్టర్ చేయించుకుంటున్నారు. 2, అసలు ఏ సంబంధం లేని భూముల్ని 100 ఎకరాలు నీ బినామీల కింద మార్చేసేసావు. ఇది భారీ కుంభకోణం, నీకేం కొత్త కాదు. వావులేటిపాడులో మీ అత్తగారు ఊర్లో నీరు 6 ఎకరాల చిల్లర ఉంటే 4 ఎకరాల 70 సెంట్లు ఈరోజు 30 కోట్లు 7 మంది దళితులది నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము, అయినా నీకు సిగ్గు రాలేదు. నీ పొరుగు పోయింది, అయినా సిగ్గు రాలేదు. దానికి ఏంటంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం